ఈ ఆశలు కొత్త కొత్త కోరికలు అన్ని తీరాలే, అన్ని తీర్లా ఎగిరబెట్టుకుంటా ముంగటికి నడవాలే అని దేశంలో ఉన్న పబ్లిక్ అంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికిర్రు. మాపటీలి మస్తు పండగ చేసుకుర్రు, దావతులు చేసుకుర్రు, కరువు తీరా తాగిర్రు, ఊగినంత ఊగిర్రు. కానీ తెల్లారి లేచి ఇట్లా దేవుళ్లకు పబ్బతి పట్టిర్రు. కొత్త ఏడాది జయంగా దేవుని గుళ్ళన్నీ కిటకిటలాడినాయి. పబ్లిక్ అంతా కొత్త కొత్తగా తయారయ్యి గుళ్లకు లైన్లు కట్టిర్రు. రాత్రి అంతా దావతు పొద్దుగాల పబ్బతు అన్నట్టే అయింది పోన్రి. ఏ గుడి కాడ చూసినా చిత్తం పబ్లిక్ లైన్లు కట్టిండ్రు. ఇక పట్నంలో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి పోటెత్తిండ్రు జనాలు. జూబ్లీ హిల్స్ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ తోని పిక్కుటంగా తయారైనాయి. చెక్ పోస్ట్ కాడ నుంచి సురువు చేస్తే పెద్దమ్మ తల్లి గుడి దాకా బండ్లన్నీ ఆవుకుంటా నడిచినాయి. గంటల కమానం ట్రాఫిక్ లో ఇరుకబడి పబ్లిక్ ఆగమాగం అయ్యిండ్రు. ఇట్లుంటే రెండు రాష్ట్రాలలో దేవుని గుళ్ళు కలకలలాడినాయి. ఏడుకొండల ఎంకన్న సన్నిధిలా భక్తుల కిటకిట ఇంకా అట్లనే ఉన్నది. మాపటీలు 12 కొట్టంగా ఎంకన్న భక్తులు కొండ మీదనే కేక్ కట్టింగ్ చేసిండ్రు. ఇటు చిన్న తిరుపతి, ద్వారక, తిరుమలలో ఆ ఎంకన్న దర్శనానికి ఎగబడ్డరు. యములాడ రాజన్న గుడికి మాయి పొద్దుగాలనే లైన్లు కట్టిండ్రు. కోడె మొక్కులు మొక్కి కొత్త ఏడాదంతా చల్లగుండాలే, కోరిన కోరికలన్నీ తీరాలి అని లీడర్ సాబులు శివయ్యను కొలిసి మొక్కిండ్రు. అటు బాసరల వెలిసిన చదువుల తల్లి సరస్వతమ్మ గుడికి కూడా జనం సితం పోయిండ్రు. పొల్లగాండ్లకు చదువు మంచిగా రావాలి, 2026లో అన్ని తీర్ల కలిసి రావాలి అని తల్లిని మొక్కుకున్నారు భక్తులు. ఇంకో దిక్కు దేశంలో ఉన్న పెద్ద పెద్ద గుళ్ళల్లో కూడా ఉసిగెత్తే రాలదు కావచ్చు అన్నట్టే ఉన్నది పరిస్థితి. అయోధ్యలో బాలరాముని దర్శనం చేసుకునేందుకు పొట్టు పోయిండ్రు పబ్లిక్. శ్రీరాముని దర్శనం చేసుకుని భక్తితోని జై జైలు కొట్టిండ్రు. అటు కాశీల విశ్వనాథుని దర్శనానికి బారులు తీరిండ్రు. కొత్త ఏడాదిలో గంగమ్మకు తొలత ఆరతి ఇచ్చిండ్రు. కన్యాకుమారిలో సుత ఉసిగెత్తే రాలదు కావచ్చు అన్నట్టు కిక్కిర్చిండ్రు. పోయినేడు ఎట్టనో ఓ తీరుగా గడిచింది గాని ఈ ఏడు మాత్రం అంత మంచి జరగాలే, దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు మొక్కుకున్నారు చాలా మంది.